So, good morning, students. In this video, we will discuss peroxide effect or free radical addition reaction of alkene or MS Karash theory or anti-Markov-Nikov rule. సో ఇవన్నీ ఒకటేనండి. సో మీకు పెరాక్సైడ్ ఎఫెక్ట్ రాయమన్నా ఈ పాయింట్స్ అన్నీ రాయాలి, మెకానిజం రాయాలి. ఓకేనండి. ఒకవేళ ఫ్రీ రాడికల్ ఎడిషన్ రియాక్షన్ ఆఫ్ ఆల్కిన్స్ అని అడిగినా ఇది రాయాలి. నెక్స్ట్ ఎంఎస్ కరాష్ థియరీ అన్న ఇవన్నీ రాయాలండి. ఇదే రాస్తారు. నెక్స్ట్ యాంటీ మార్కోఫ్ నికోఫ్ రూల్ అన్న ఇవే రాస్తారండి. ఈ మ్యాటర్ రాసి ఈ ఎగ్జాంపుల్ రాసి మెకానిజం రాస్తారన్నమాట. ఓకేనండి. సో డిస్కస్ చేద్దామండి. Karash discovered the addition of hydrogen bromide to unsymmetrical alkene in the presence of organic peroxide. The product is formed opposite to the suggested by Markov-Nikov rule. సో మనకి ఏంటండి, ఒకవేళ మనం అన్సిమెట్రికల్ రియేజెంట్ని అన్సిమెట్రికల్ ఆల్కిన్కి మనం యాడ్ చేసినప్పుడు ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఆర్గానిక్ పెరాక్సైడ్ మనం యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు ఒక ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఆ ప్రోడక్ట్ అనేది ఏంటండి, ఆపోజిట్ టు మార్కోవ్-నికోఫ్ రూల్కి ఆపోజిట్గా ఆ ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. సో యాక్చువల్లీ మార్కోవ్-నికోఫ్ రూల్ ఏంటండి, ఇఫ్ అన్సిమెట్రికల్ రియేజెంట్ ఈజ్ యాడెడ్ టు అన్సిమెట్రికల్ ఆల్కేన్, the positive part of the reagent is attached to double bonded carbon atom which bears the greatest number of hydrogen atoms. సో ఇది మనకు మార్కోవ్-నికోఫ్ రూల్. అందులో ఏముందండి, పాజిటివ్ పార్ట్ ఆఫ్ ద రియేజెంట్ అనేది డబుల్ బాండెడ్ కార్బన్ ఐటంలో ఏ కార్బన్ ఐటమ్ అయితే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఐటమ్స్ ఉంటాయో ఆ కార్బన్ ఐటమ్కి ఈ పాజిటివ్ పార్ట్ ఆఫ్ ద రియేజెంట్ని అటాచ్ చేయాలి అని చెప్పారు. సో మనకి ఇక్కడ ఏంటి, ఎంఎస్ కరాష్ థియరీలో ఏంటి, ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ పెరాక్సైడ్ ఆ పాజిటివ్ పార్ట్ ఆఫ్ ద రియేజెంట్ అనేది డబుల్ బాండెడ్ కార్బన్ ఐటంలో ఏ కార్బన్ ఐటమ్ అయితే లోయెస్ట్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఉంటాయో ఆ కార్బన్ ఐటమ్కి మనం ఈ పాజిటివ్ పార్ట్ ఆఫ్ ద రియేజెంట్ని యాడ్ చేయాలండి. ఈ పాజిటివ్ పార్ట్ ఆఫ్ ద రియేజెంట్ని యాడ్ చేయాలి అకార్డింగ్ టు కరాష్ థియరీ. అదే చెప్తున్నాను అనమాట. సో దిస్ ఫినామినన్ ఆఫ్ యాంటీ మార్కోవ్-నికోఫ్ ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ బ్రోమైడ్ కాజ్డ్ బై ద ప్రెజెన్స్ ఆఫ్ పెరాక్సైడ్ ఈజ్ నోన్ యాజ్ పెరాక్సైడ్ ఎఫెక్ట్. ఓకేనండి. సో ఈ విధంగా మనకి యాంటీ మార్కోవ్-నికోఫ్ ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది కదా ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ పెరాక్సైడ్. యాంటీ మార్కోవ్-నికోఫ్ ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది కాబట్టి ఈ మొత్తం ఈ ఎఫెక్ట్ని మనం ఏమంటాం, పెరాక్సైడ్ ఎఫెక్ట్ అంటామండి. సో ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. Propylene react with hydrogen bromide in the presence of peroxide. The major product is N-propyl bromide. In the absence of peroxide, the major product is isopropyl bromide. సో మనకి ఏంటండి, ఒకవేళ పెరాక్సైడ్ యూస్ చేయకుండా ఈ హైడ్రోజన్ బ్రోమైడ్ అనేది అన్సిమెట్రికల్ ఆల్కిన్కి మనం యాడ్ చేసానుకో మనకి ఏం ఫామ్ అయిందండి, ఐసోప్రోపైల్ బ్రోమైడ్ అనేది ఫామ్ అయింది. ఫర్ సపోజ్ ఈ పెరాక్సైడ్ ఎఫెక్ట్లు ఏంటి, మనం ఈ హైడ్రోజన్ బ్రోమైడ్ని అన్సిమెట్రికల్ ఆల్కిన్కి ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఆర్గానిక్ పెరాక్సైడ్ ప్రజెన్స్లో మనం యాడ్ చేసామండి. యాడ్ చేయడం వల్ల మనకి ఏమైంది, ఎన్-ప్రొపైల్ బ్రోమైడ్ అనేది ఫామ్ అయిందండి. ఓకేనా, ఇదిగోండి ఎన్-ప్రొపైల్ బ్రోమైడ్ అనేది ఫామ్ అయిందన్నమాట. ఎన్-ప్రొపైల్ బ్రోమైడ్ అనేది ఫామ్ అయిందన్నమాట. ఓకేనండి. సో ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ బాగా అర్థమైపోతుంది. సో ప్రొపైలిన్ వీఆర్ యాడింగ్ అన్సిమెట్రికల్ రియేజెంట్ టు అన్సిమెట్రికల్ ఆల్కిన్ the positive in the presence of peroxide. Okay, we are adding unsymmetrical reagent to unsymmetrical alkene in the presence of peroxide. The positive part of the reagent is added to double bond containing carbon atom which bears lowest number of hydrogen atoms. సో ఏంటండి, ఈ పాజిటివ్ పార్ట్ ఆఫ్ ద రియేజెంట్ ఏంటి, ఇది హెచ్ ప్లస్ బిఆర్ మైనస్ కింద కన్వర్ట్ అవుతుంది. హెచ్ ప్లస్ అనేది ఏంటి, పాజిటివ్ పార్ట్ ఆఫ్ ద రియేజెంట్ అనమాట. సో ఈ హెచ్ ప్లస్ అనేది ఎక్కడ యాడ్ అవుతుందండి, డబుల్ బాండెడ్ కార్బన్ ఐటంలో ఏ కార్బన్ ఐటమ్ అనేది లోయెస్ట్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఐటమ్స్ ఉంటాయి ఆ కార్బన్ ఐటమ్కి అటాచ్ అవుతుంది అన్నమాట. ఈ కార్బన్ ఐటమ్కి ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి, 2 ఉన్నాయి. కార్బన్ ఐటమ్కి ఓన్లీ 1 హైడ్రోజన్ ఉంది. సో ఈ హెచ్ ప్లస్ అనేది ఇక్కడ యాడ్ అవుతుందండి. చూసారా, CH3 ఈ హైడ్రోజన్ అనేది ఇక్కడ యాడ్ అయింది, CH2Br. సో మనకి ఎన్-ప్రొపైల్ బ్రోమైడ్ అనేది ఫామ్ అయింది. ఇది ఏంటండి, యాంటీ మార్కోవ్-నికోఫ్ ప్రోడక్ట్ అండి. ఓకేనా. సో ఫర్ సపోజ్ వీఆర్ యాడింగ్ ఇఫ్
For suppose we are adding unsymmetrical reagent to unsymmetrical alkene in the absence of peroxides. In the absence of peroxide, isopropyl bromide is formed. సో మనం పెరాక్సైడ్ పెరాక్సైడ్ ప్రెజెన్స్లో మనం యాడ్ చేయనప్పుడు ఏమవుతుందంటే మనకి మార్కోవ్-నికోఫ్ రూల్ని ఫాలో అవుతుంది అన్నమాట. ఏంటండి, ఈ పాజిటివ్ పార్ట్ అనేది ఏ కార్బన్ ఐటమ్ దగ్గర హైడ్రోజన్ ఐటమ్స్ అనేవి హైగా ఉంటాయి, ఆ కార్బన్ ఐటమ్కి అటాచ్ ఉంటాయి. సో ఇక్కడ అటాచ్ అవుతుంది. చూసారా, CH3 CH Br CH. సో మనకు ఐసోప్రోపైల్ బ్రోమైడ్ అనేది ఫామ్ అయింది. ఈ ఐసోప్రోపైల్ బ్రోమైడ్ అనేది మార్కోవ్-నికోఫ్ ప్రోడక్ట్ అంటామండి. సో మనం పెరాక్సైడ్ ఎఫెక్ట్ మెకానిజం చూద్దామండి. సో మనకి పెరాక్సైడ్ ఎఫెక్ట్ వల్ల మనకి ఎన్ ప్రొపైల్ బ్రోమైడ్ అనేది ఫామ్ అయింది కదా. సో ఆ ఈక్వేషన్కి మెకానిజం అనేది చూద్దామండి. సో ఇది ఫ్రీ రాడికల్ మెకానిజం అన్నమాట. సో చూడండి, పాయింట్ వైజ్ propylene react with hydrogen bromide in the presence of peroxide by a free radical mechanism. ఓకేనండి, ఫ్రీ రాడికల్ మెకానిజం ఫాలో అవుతుంది అన్నమాట. సో స్టెప్ 1లో ఏంటంటే పెరాక్సైడ్ డిసోసియేట్ టు గివ్ ఏ ఆల్కాక్సీ ఫ్రీ రాడికల్. సో మనకి ఇది ఆర్గానిక్ పెరాక్సైడ్ అండి. సో ఇదేంటి, హోమోలైటిక్ ఫిషన్ అనేది జరుగుతుంది. సో ఒక ఎలక్ట్రాన్ ఇక్కడ షిఫ్ట్ అవుతుందండి. షిఫ్ట్ అవడం వల్ల మనకి ఆల్కాక్సీ ఫ్రీ రాడికల్స్ అనేవి ఫామ్ అవుతాయండి. స్టెప్ 2 చూడండి. సో స్టెప్ 2లో ఏమవుతుంది, ఆల్కాక్సీ ఫ్రీ రాడికల్స్ అటాక్ హైడ్రోజన్ బ్రోమైడ్ టు ఫామ్ ఏ బ్రోమిన్ ఫ్రీ రాడికల్. సో ఈ ఆల్కాక్సీ ఫ్రీ రాడికల్ అనేది హైడ్రోజన్ బ్రోమైడ్ని అటాక్ చేస్తుందండి. అటాక్ చేసినప్పుడు మనకి ఆల్కహాల్ అనేది ఫామ్ అయింది. నెక్స్ట్ బ్రోమిన్ ఫ్రీ రాడికల్ అనేది ఫామ్ అయిందండి. ఓకేనండి. సో ఈ సింగిల్ ఎలక్ట్రాన్ ఉంది కదా, ఈ సింగిల్ ఎలక్ట్రాన్ ఈ హైడ్రోజన్ ఇక్కడికి షిఫ్ట్ అవుతుందండి. ఈ సింగిల్ ఎలక్ట్రాన్ ఈ ఎలక్ట్రాన్ కలిపి ROH బాండ్, ఈ OH బాండ్ అనేది ఫామ్ అవుతుందండి. నెక్స్ట్ ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది కదా, అది బ్రోమిన్ ఆటమ్కి షిఫ్ట్ అవుతుంది అన్నమాట. ఓకేనండి. స్టెప్ 3లో చూద్దామండి. సో బ్రోమిన్ ఫ్రీ రాడికల్ అటాక్ ప్రొపైలిన్ టు గివ్ ఏ ప్రైమరీ ఫ్రీ రాడికల్ అండ్ సెకండరీ ఫ్రీ రాడికల్. సో ఇక్కడ చూడండి, మనకి ఇదేంటండి, ప్రొపైలిన్ కదా, ప్రొపైలిన్ అనమాట. సో ప్రొపైలిన్లో పై బాండ్ అనమాట. ఈ పై బాండ్ మనం 2 ఎలక్ట్రాన్స్ కింద డినోట్ చేసామండి. మనకి బాగా మెకానిజం అర్థం కావాలని 2 ఎలక్ట్రాన్స్ కింద మనం డినోట్ చేసామంట. డినోట్ చేసిన తర్వాత ఏమవుతుంది, సో ఇక్కడ మనకి ఏంటి, ఈ ఎలక్ట్రాన్ ఇక్కడ షిఫ్ట్ అవుతుంది అన్నమాట. ఈ ఎలక్ట్రాన్ ఇక్కడ షిఫ్ట్ అవుతుంది. ఈ బ్రోమిన్ ఆటమ్కి ఒక ఎలక్ట్రాన్. సో ఒక బాండ్ ఫామ్ అవ్వాలంటే మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలండి, 2 ఎలక్ట్రాన్స్ కావాలి. సో ఈ బ్రోమిన్ ఆటమ్ దగ్గర ఉన్న ఒక ఎలక్ట్రాన్ ఇక్కడ ఎలక్ట్రాన్ కలిపి ఇక్కడ బ్రోమిన్ అనేది CBr బాండ్ అనేది ఫామ్ అయింది. చూడండి, ఇక్కడ CBr బాండ్ ఫామ్ అయింది కదా. ఇంకొక ఎలక్ట్రాన్ ఉంటుంది కదా, ఈ ఒక్క ఎలక్ట్రాన్ అనేది ఈ కార్బన్ ఆటమ్ మీద షిఫ్ట్ అయిపోయింది. ఇక్కడ మన హాఫ్ హెడ్ యారో అనేది రిప్రజెంట్ చేస్తాం. ఎందుకు హాఫ్ హెడ్ యారో రిప్రజెంట్ చేసి, ఫుల్ హెడ్ యారో అనుకోండి 2 ఎలక్ట్రాన్స్ అనేవి షిఫ్ట్ అయినాయి అని మీనింగ్. సో హాఫ్ హెడ్ యారో అనుకోండి ఓన్లీ 1 ఎలక్ట్రానే షిఫ్ట్ అయిందని మీనింగ్ అన్నమాట. సో ఈ సింగిల్ ఎలక్ట్రాన్ అనేది ఇక్కడ షిఫ్ట్ అయిందండి. చూసారా, ఇక్కడ షిఫ్ట్ అయింది. సో దీన్ని ఏమంటాం మనం, ప్రైమరీ ఫ్రీ రాడికల్ అంటాం. ప్రైమరీ ఫ్రీ రాడికల్ ఇట్ ఈస్ లెస్ స్టేబుల్. ఓకేనండి. సో నెక్స్ట్ సెకండరీ ఫ్రీ రాడికల్ ఎలాగా ఫామ్ అవుతుందో మనం చూద్దామండి. ఓకేనండి. సో మనకి ఇది పై బాండ్ కదా, పై బాండ్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా. సో ఒక ఎలక్ట్రాన్ అనేది ఇక్కడ షిఫ్ట్ అవుతుందండి. ఓకేనండి. నెక్స్ట్ ఈ ఎలక్ట్రాన్ అనేది ఇక్కడ షిఫ్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ బ్రోమిన్ ఆటమ్ దగ్గర ఒక ఎలక్ట్రాన్ ఉంది కదా, ఈ బ్రోమిన్ ఫ్రీ రాడికల్ దగ్గర ఒక ఎలక్ట్రాన్. సో ఒక బాండ్ ఫామ్ అవ్వాలంటే మనకు 2 ఎలక్ట్రాన్స్ కావాలి. 1 ఈ షిఫ్ట్ అయింది కదా, ఇక్కడ ఒక 1 ఎలక్ట్రాన్. సో ఈ 2 ఎలక్ట్రాన్స్ కలిపి CBr బాండ్ అనేది ఫామ్ అయింది. సో ఈ ఎలక్ట్రాన్ అనేది ఇక్కడ షిఫ్ట్ అయిపోయింది కదా. సో మనకి ఇక్కడ ఏమైంది, సెకండరీ ఫ్రీ రాడికల్ అనేది ఫామ్ అయిపోయిందండి. సో ఈ సెకండరీ ఫ్రీ రాడికల్స్ ఆర్ మోర్ స్టేబుల్. సో మనకి ఈ స్టెప్లో ఏం ఫామ్ అయిందండి, స్టేబుల్ సెకండరీ ఫ్రీ రాడికల్ అనేది ఫామ్ అయింది కదా. సో ఈ స్టేబుల్ సెకండరీ ఫ్రీ రాడికల్ అనేది 4th స్టెప్లో హైడ్రోజన్ బ్రోమైడ్ని అటాక్ చేస్తుందండి. హైడ్రోజన్ బ్రోమైడ్ని అటాక్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, ఎన్ ప్రొపైల్ బ్రోమైడ్ అనేది ఫామ్ అవుతుందండి. సో మనకు స్టెప్ 4లో ఏంటంటే సెకండరీ ఫ్రీ రాడికల్ అనేది హైడ్రోజన్ బ్రోమైడ్ని అటాక్ చేస్తుంది. అటాక్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ హైడ్రోజన్ ఆటమ్ ఉంటుంది కదండి, ఈ హైడ్రోజన్ ఆటమ్ అనేది ఒక ఎలక్ట్రాన్ తీసుకుంటుంది, హైడ్రోజన్ ఫ్రీ రాడికల్ కింద కన్వర్ట్ అయ్యి ఈ సింగిల్ ఎలక్ట్రాన్ ఈ ఎలక్ట్రాన్ కలిపి CH బాండ్ అనేది ఫామ్ అవుతుందండి. సో CH3 CH2 CH2 CBr.
సో ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది కదండి, ఈ ఒక్క ఎలక్ట్రాన్ ఈ బ్రోమిన్ ఆటమ్ దగ్గర ఉంటుంది అన్నమాట. సో మనకి బ్రోమిన్ ఫ్రీ రాడికల్ అనేది 4th స్టెప్లో ఫామ్ అవుతుందండి. సో దీన్ని మనం ఎన్ ప్రొపైల్ బ్రామిడ్ అంటాం అండ్ యాంటీ మార్కోవ్నికోవ్ ప్రోడక్ట్ అంటామండి. ఓకేనా. సో 4th స్టెప్లో ఏంటండి, మోర్ స్టేబుల్ సెకండరీ ఫ్రీ రాడికల్ అటాక్ ద హైడ్రోజన్ బ్రోమైడ్ మాలిక్యూల్ టు ఫామ్ యాంటీ మార్కోవ్నికోవ్ ప్రోడక్ట్ అండ్ బ్రోమిన్ ఫ్రీ రాడికల్. ఓకేనండి.